తెలంగాణలో కొత్తగా ఫామ్ అయిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అయితే అమల్లోకి తీసుకొచ్చింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా మంచి పథకం అది. మహిళలు చాలా సంతోషంగా ప్రయాణాలు చేస్తున్నారు. దానివల్ల కొద్దిమందికి ఇబ్బందులు అవుతున్నాయి, ముఖ్యంగా ఆటో వర్కర్స్కి. అలాగే మెట్రోలో కూడా చాలామంది ప్రయాణం చేయట్లేదు. కాకపోతే దీన్ని సద్వినియోగం చేసుకోవాలి, కానీ దుర్వినియోగం బాగా జరుగుతుంది. అది కొద్దిగా అరికట్టాలి. దాని ఒక క్రమ పద్ధతిలో ఆ పథకాన్ని అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. మహిళలకి ఫ్రీ బస్ సర్వీస్ అనేది ఒకటి వచ్చింది మేము అమల్లోకి. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఓకే అండి, మంచిదే కదా. చెప్పండి, అంటే మీరు ఎలా అనుకుంటున్నారు? ఇది మంచి స్కీమ్ అనేనా, లేదా ఎవరికైనా నష్టాలు ఉన్నాయా, ఏం లాభాలు? నష్టాలు అయితే ఏం లేవండి, మంచిదే, మంచి స్కీమ్. మీ అభిప్రాయం దానిపైన? ఏముంటుందండి, మహిళలకి మంచి ఆపర్చునిటీ. అంటే ఎస్పెషల్లీ పల్లెలో ఉండేవాళ్ళు రిమోట్ ఏరియాస్లో ఉంటారు కదా, సో నాట్ రిక్వైర్డ్. సో రిమోట్ ఏరియాస్లో ఉండేవాళ్ళు వాళ్ళకి అది మంచి ఎసెట్, మంచి ఆపర్చునిటీ. తెలంగాణలో ఫామ్ అయిన కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు అనే సౌకర్యాన్ని అయితే అమల్లోకి తీసుకొచ్చింది. దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? నమస్తే అండి. ముందుగా మీ V5 ఛానల్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు సలీం బాషా. నేను మేనేజింగ్ డైరెక్టర్ సుప్రీం లేఅవుట్స్ అండ్ అపార్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ యొక్క ఉచిత బస్సు సౌకర్యం అనేది లేడీస్కి ఇవ్వడం అనేది చాలా శుభసూచకం తెలంగాణ గవర్నమెంట్కి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ రోజున గవర్నమెంట్ బస్సులు లేడీస్ని గౌరవించడమే మన తెలుగు పీపుల్ యొక్క సంస్కారం ఉన్నది. సో లేడీస్ని ఎంకరేజ్ చేస్తే పిల్లలు కానివ్వండి, లేకపోతే పెద్దవాళ్ళు కానివ్వండి, ఒక్కోసారి లేడీస్ అంటేనే మనకి ఇంట్లో దేవతలా పూజ చేస్తాం మనం. సో లేడీస్ ఇంటిని గడుపుతారనమాట. మామూలుగా ఒక దగ్గర ఆరోగ్యం బాగాలేకపోతే వెంటనే పిల్లల్ని తీసుకోవడానికి బాగుంటుంది. భర్తకి ఏదన్నా ట్యాబ్లెట్లు తీసుకోవాలంటే బాగుంటుంది. ఇలాగా వాళ్ళు ఎక్కడన్నా పనికి వెళ్ళాలంటే ఒకసారి కొన్ని విలేజెస్లో పనులకు వెళ్ళడానికి కూడా వేరే ఊర్లో వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ వాళ్ళు ఛార్జీ డబ్బులు లేకపోతే ఆ రోజు ఉండిపోవాలి. అదేవిధంగా కొన్ని దగ్గరలో స్కూల్ పిల్లల్ని వదిలేసి రావడానికి, చిన్నపిల్లల్ని ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో ఏమైందంటే దగ్గర వేలల్లోనే స్కూళ్ళు మూసేశారు. అది దూరంగా ఉన్నాయి స్కూళ్ళు. అంటే ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతకుముందు చిన్నప్పుడు ప్రతి ఊరికి ఒక స్కూల్ అని చూసి పెట్టారు. కానీ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ బాగాలేక కానీ, లేకపోతే కొన్ని రకాల అవడం వల్ల కొంత కొన్ని స్కూళ్ళు మూసేయడం వల్ల పిల్లలకు కూడా డ్రాప్ అవుతూ వస్తుండేది. కొన్ని పల్లెటూరులోనైతే పిల్లల్ని తల్లులే తీసుకెళ్ళి అక్కడ ఉండి చదివించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాకపోతే ఇది చాలా శుభసూచకం. గవర్నమెంట్కి కూడా, ప్రభుత్వానికి కూడా కాంగ్రెస్ పార్టీ మంచిగానే చేస్తుంది అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు అనే సౌకర్యాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఓకే, పర్లేదండి, చాలా బాగుంది. ఎందుకంటే ఆడోళ్ళకు ఉచిత రవాణా అనేది చాలా బాగుంది. ఇంకో ట్యాక్సీ వాళ్ళకైనా, ఇంకోటి ఆటో వాళ్ళకైనా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకు కూడా కొద్దిగా అంటే అర్హులైన వాళ్ళకి ఇస్తే బాగుండేది. అందరికీ కాకుండా కొందరికి ఏదో ఒక అందరికీ హాఫ్ టికెట్ ఇచ్చేలా ఉంటే బాగుండేది అనుకుంటున్నాను, నా ఒపీనియన్ ఇది. ఎందుకంటే అది ప్రజెంట్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కాబట్టి అన్ని విధాలుగా బాగానే చూసుకుంటారు. ప్రజెంట్ ఆయన చెప్పిన నిధులు కూడా నెరవేరుస్తున్నారు నెమ్మదిగా. పర్లేదు, బాగానే ఉంటుందని నా ఆలోచన అండి, నా అభిప్రాయం. తెలంగాణలో కొత్తగా ఫామ్ అయిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు అనే సౌకర్యాన్ని అయితే అమల్లోకి తీసుకొచ్చింది కదా సార్, దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఎక్సలెంట్. అంటే సార్ మహిళలకి మాత్రమే కలిసారు కదా, సీనియర్ సిటిజన్స్కి, మళ్ళీ పురుషులకి లేదా విద్యార్థులకి, అమ్మాయిలకి ఇబ్బందులు కలుగుతున్నాయని అంటున్నారు కదా ఆటో డ్రైవర్లకి. దానిపై మీ అభిప్రాయం ఏంటి? కేవలం మహిళలకి ఇవ్వడం వల్ల Some section of society will be always in a bad this thing. Whenever you give some subsidies, metro might not do well, auto fellows will not do, but it's only temporary. I don't think any woman will keep traveling in buses. Do you think they don't have any other thing to do? కొంతమంది మహిళలు మాత్రం పర్టికులర్గా బస్సులో మాత్రమే ట్రావెల్ చేస్తారు కదా సార్, వాళ్ళు కొంతమంది అయితే లాభం పొందుతున్నారు, అలా అని ఫ్రీ బస్ సర్వీసెస్ వల్ల కొంతమంది నష్టపోతున్నారు కదా. It's always like that.
whenever you give. It's like that. So somebody will be take advantage, somebody will be disadvantage. సార్ మీ అభిప్రాయం ఏంటి సార్? It's good, nice. It's nice scheme for especially women. It's very nice. సార్ మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిది మేడం, ఉమెన్కి ఎంకరేజ్ చేయడము, ఆ విధంగా ఫ్రీ ఇవ్వడం మంచిదే. ఆర్టీసీకి కూడా ఏం లాస్ ఉండదు, ఎందుకంటే బస్సులో 50 మంది కెపాసిటీ అనుకో, ఈ ఫ్రీ సీట్స్ ఉంటే ఒక 20 ఉంటాయి, 15 ఉంటాయి, మిగతా 35 పీపుల్కి కూడా ఆ బస్సు నడవాలి కదా, సేమ్ ఫ్యూయల్ సేమ్ స్టాఫే. మంచిదే, ఇది మంచి స్కీమ్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సౌకర్యాల్ని మహిళలకు మాత్రమే ఉచితంగా ఇస్తూ మరి పురుషులకైతే ఉచితం లేదని అంటున్నారు. సో ఇక్కడ మనం కొంతమందిని అయితే పురుషుల్ని అడిగి తెలుసుకుందాం వారి అభిప్రాయం ఏంటో. ఇది మహిళలకి చాలా మంచి అవకాశం. బస్ ట్రాన్స్పోర్ట్ అనేది ఫ్రీగా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం అనేది చాలా మంచి అవకాశం. వాళ్ళకి రెగ్యులర్గా ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్ అనేది మనం చూస్తూనే ఉంటాం, కానీ వాళ్ళకి వచ్చేది 100% ఇది బెనిఫిట్. కానీ నా ఒపీనియన్ ఏంటంటే గవర్నమెంట్ 50 అదే టికెట్ ప్రైస్ రెడ్యూస్ చేసి 50% పెట్టుంటే అది జెంట్స్ కూడా మంచిగా బెనిఫిట్ అయ్యేది అని నా ఒపీనియన్. కానీ ఈ స్కీమ్ వచ్చేసి కూడా చాలా మహిళలకి, ఇంట్లో ఉన్న వాళ్ళకి రేపొద్దున అంటే వేరే ట్రాన్స్పోర్ట్ ఎక్కి ఎక్కడికి వెళ్ళాలో ఏందో కరెక్ట్గా అవగాహన ఉండదు. కానీ ఇది చేయడం వల్ల, ఈ స్కీమ్ వల్ల వాళ్ళకి ఇంకా ఫ్లెక్సిబుల్గా ఎక్కడికైనా సిటీలో అయినా మన రాష్ట్రంలో అయినా ఎక్కడికైనా ప్రయాణించే అవకాశం ఈజీగా ఉంటుంది అన్నట్టు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సౌకర్యాలను, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాలు అనే దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? నా అభిప్రాయం ఏది ఫ్రీకి అనేది పూర్తిగా ఇవ్వకూడదమ్మా. ఎవరికి ఇవ్వాలంటే స్టూడెంట్స్కి ఇవ్వాలి. నెక్స్ట్ కూరగాయలు తెచ్చుకునే వాళ్లకు ఊరి నుంచి నియరెస్ట్ టౌన్కు బస్సులు సపరేట్గా పెట్టి వాళ్లకు మినిమం అమౌంట్లో ఇవ్వాలి. ఫ్రీ అనే పదం ఉండకూడదు, తక్కువ డబ్బులో ఇవ్వాలి. ఫ్రీ అనే దాంట్లో అర్థమే లేదు, అవసరం లేకుండా తిరుగుతారు. వాళ్ళ కన్సెషన్ రేట్లో మంత్లీ వైజ్ పిల్లకాయలకు ఫ్రీ ఇవ్వచ్చు, పాస్ కొట్టి ఇచ్చేసి చదువుకునే వాళ్ళకు. ఉద్యోగస్తులు కూడా కన్సెషన్ రేట్లో ఇవ్వాలి, కానీ ఏది కూడా ఫ్రీ ఇస్తే సొసైటీ మీద ఆ భారం పడుతుంది. కరెక్ట్ పని కాదు, నా ఉద్దేశం అది. అంటే సార్ ఇప్పుడు ఈ స్కీమ్ వల్ల అందరూ నష్టాలు లాభాలు సమానంగానే ఉన్నాయంటారా, లేదా ప్రభుత్వం ఈ స్కీమ్ని ఏదైతే అమల్లోకి తీసుకొచ్చిందో దీనివల్ల కామన్ పీపుల్ మీద కూడా ఎఫెక్ట్ ఏమైనా ఉండిద్ది అని అంటారా? కామన్ పీపుల్ మీద ఎఫెక్ట్ అనేది ఇంకో చోట బర్డన్ చేయాలా. ఏమి లేకపోతే లోన్ తెచ్చినా నీ మీద పడుతుంది బర్డను. అందువల్ల ఎవరికి కూడా ఉచితం అంటే దాని అభిప్రాయం పోతుంది. కన్సెషన్లో ఇవ్వాలి ఫెసిలిటీ. పూర్తి ఉచితం అనేది దేనికి కూడా కరెక్ట్ కాదు. వాళ్ళ కన్సెషను నీడ్ పీపుల్కి ఇవ్వాలి, స్టూడెంట్స్కి ఇవ్వచ్చు. రైతులు ఏదైనా బజార్లో తెచ్చుకోవాలంటే వాళ్ళంతవరకు స్పెషల్ బస్సెస్ పెట్టి ఇవ్వచ్చు దానికి. మిగతాది కూడా ఓల్డ్ పీపుల్కి ఇవ్వచ్చు. అంతేగాని బాగా లేకుండా ఉన్నామంటే ఈ ఆరోగ్యశ్రీ ఉండాలి కదా, వాళ్ళకి పాస్ ఇచ్చి పోయి వచ్చేట్టుగా చేయొచ్చు. ప్రతి ఒక్కరికి పీ అనేది నా ఉద్దేశంలో కరెక్ట్ కాదు అని.